హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు రంజాన్ స్పెషల్ షర్బత్‌ని మీకు చేసి చూపిస్తాను. సాయంత్రం ఇఫ్తార్ టైంలో ఈ డ్రింక్‌ని తీసుకుంటే చాలా ఎనర్జీ వస్తుంది. అలానే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ మూమెంట్ కదా! పిల్లలు చదివి నిద్ర లేక చాలా డల్ అయిపోతా ఉంటారు. అలాంటప్పుడు ఈ డ్రింక్‌ని మీరు తప్పకుండా పిల్లలకి ఇవ్వండి. వెంటనే ఎనర్జీ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ హెల్తీ షర్బత్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను 100 గ్రాముల బాదం పప్పుల్ని తీసుకొని రాత్రిపూటే నానబెట్టుకున్నాను. రాత్రిపూట నానబెట్టుకున్నామనుకోండి తొక్కన్నది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ 100 గ్రాముల ఖర్జూరం పండుని తీసుకున్నాను. ఈ ఖర్జూరాలు అన్నవి ఎండు ఖర్జూరాలు కాకుండా సాఫ్ట్‌గా ఉండే ఖర్జూరాన్ని తీసుకోండి. అప్పుడే మన షర్బత్ అన్నది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్జూరంలో విత్తనాలన్నిటినీ తీసేయాలి. చూడండి ఈ విధంగా తీసేయాలి. అలానే బాదం పప్పు తొక్కల్ని కూడా తీసుకుందాము. రాత్రే నానబెట్టారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది తొక్కన్నది. ఒకవేళ మీరు రాత్రిపూట మర్చిపోయారనుకోండి మార్నింగ్ వేడి నీళ్ళలో నానబెట్టారనుకోండి తొందరగా నానిపోతాయి. చూడండి ఈ విధంగా విత్తనాలు మరియు బాదం పప్పు తొక్కలను తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బాదం పప్పులు అలానే ఖర్జూరాలు వేసుకొని కొన్ని పాలు పోసుకుంటూ వీటిని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. 80% పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా చేసుకోవద్దు. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ల సబ్జా గింజల్ని వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. 10-15 నిమిషాలు పెట్టుకున్నారనుకోండి సబ్జా విత్తనాలు బాగా నాని ఉబ్బిపోతాయి. మన సమ్మర్లో మనము డైలీ ఈ సబ్జా గింజలను అయితే తీసుకోవాలి. మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తాయి ఈ సబ్జా గింజలు అన్నవి. ఇప్పుడు ఇంకో బౌల్లో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కొన్ని పాలు పోసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెలో 1 లీటర్ పాలు తీసుకొని ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ చక్కెర, హాఫ్ టీ స్పూన్ ఇలైచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. స్వీట్నెస్ అన్నది మీ ఇష్టం అండి. మీకు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. పాలు ఈ విధంగా మరిగేటప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా బాదం పప్పులు ఖర్జూరాలు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే మనము బాదం పప్పు పేస్ట్ వేసాం కదా అడుగు అంటుకుంటుంది. అందుకని ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఈ పాలని మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరిగేటప్పుడు మనము పాలలో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో కలుపుకోవాలి. కలుపుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. మీకు చిక్కగా అనిపిస్తే పాలు వేసుకోవచ్చు. మీరు ఏ కన్సిస్టెన్సీలో మీకు కావాలనుకుంటే ఆ విధంగా మనము ఇది ప్రిపేర్ చేసుకోవాలి. చిక్కగా కావాలంటే కస్టర్డ్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మీకు పలుచగా కావాలనుకుంటే కొంచెము పాలు కలుపుకోవచ్చు. చూడండి ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టుకోవాలి. నేనైతే 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చాలా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. వేసుకొని మనము నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఇందులోకి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మన సమ్మర్లో తప్పకుండా ఈ డ్రింక్ని అందరూ తీసుకోవాలి. ఒకసారి చేసుకొని తాగారనుకోండి అస్సలు వదలరు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాడీకి కూడా ఎనర్జీ ఇస్తుంది. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న బాదం పలుకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు సీడ్స్ కావాలనుకున్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చల్లటి రంజాన్ స్పెషల్ షర్బత్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ కాకుండా ఇటువంటి హెల్దీ డ్రింక్ని ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి
ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.